మనలోని మంచి లక్షణాలు ఉన్నప్పుడు, మనలోని మంచి మనసు ఉన్నప్పుడు ఇతరులతోని ప్రేమగా మాట్లాడగలుగుతాం, ప్రేమగా పలకరించగలుగుతాం, వారికి అనురాగాన్ని పంచగలుగుతాం. అందుకే దేవుడు అంటాడు, అందరితోనూ సమాధానకరంగా ఉండటం మంచిది అంటాడు దేవుడు. మన కుటుంబ సభ్యులతోని సమాధానకరంగా మనం మాట్లాడకపోతే, మన బంధువులతోని, మన స్నేహితులతోని, మన శత్రువులతోని సమాధానకరంగా మనం మాట్లాడకపోతే అక్కడ తగాదలు అవుతాయి అంటాడు దేవుడు, గొడవలు అవుతాయి అంటాడు దేవుడు. అక్కడ కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా, అక్కడ చంపుకునేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అక్కడ దేవుని ఆత్మ నివసించదు అంటాడు దేవుడు. ఇతరులతో సమాధానకరంగా ప్రేమగా మనం మాట్లాడకపోతే అక్కడ అనేక రకమైన పాపాలు జరుగుతాయి అంటాడు దేవుడు. అక్కడ ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉండదు అంటాడు దేవుడు. కుటుంబ సభ్యులందరితోనూ సమాధానకరంగా మనం ఉండటం వల్ల కుటుంబంలోని నెమ్మది, ఆనందం, సంతోషం ఉంటుంది అంటాడు దేవుడు. అక్కడ ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు అంటాడు దేవుడు.